ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏపీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో దాదాపు 30,000 స్క్వేర్ ఫీట్ గోడౌన్స్కి 2 గోడౌన్స్కి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ బంగారాజు గారు, అదేవిధంగా ఎండి గారు, స్థానిక కార్పొరేటర్ అనిత గారు, ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కుంచే నాని గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థని మరింత పటిష్టత చేయాలని, ఎందుకంటే ఇవాళ పండిన పంటని ఇవాళ స్టోర్ చేసుకునే సదుపాయాలు కల్పించాలి, దానికి తగిన విధంగా మార్కెటింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఏపీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో దగ్గర 6.5 కోట్ల రూపాయలతో ఈ 30,000 చదరపు అడుగుల గోడౌన్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా చైర్మన్ గారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలోనే ఫస్ట్ టైం మచిలీపట్నంతోనే ఆయన ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మరిన్ని ఇలాంటి మార్కెటింగ్ సదుపాయాలు, గోడౌన్ సదుపాయాలు కల్పించాలని కోరుతా ఉన్నాను. ఇది చాలా కాలం నుంచి ఇక్కడ ఒక రైస్ మిల్ కూడా ఉండేది. గతంలో నేను చిన్నతనంలో కూడా మా నాన్నగారు మేము ఇక్కడ ఆ రైస్ మిల్ దగ్గర రావడం జరిగేది. తర్వాత అది పూర్తిగా పాడైపోయింది, మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా పాడైపోయినాయి. కానీ దీన్ని అన్యక్రాంతం కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని కాపాడుతూ వచ్చారు. ఇలాంటి ఆస్తులను ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి నిధులు కేటాయింపు చేసుకుని ఇలాంటి నిర్మాణాలు చేసుకుంటే డెఫినెట్గా మరిన్ని రైతాంగానికి సదుపాయాల అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇవాళ రైతులు ధాన్యం పండిస్తూ ఉన్నారు. పండిన ధాన్యాన్ని నిలవ పెట్టుకోవడానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఇలాంటిది ఇస్తే వాళ్ళు ధాన్యం ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు కోసిన వెంటనే మిల్లర్స్ కొంతమంది కొంటలేదని చెప్పి ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటి స్టోరేజ్ కెపాసిటీ వాళ్ళకి ఏర్పాటు చేయగలిగితే డెఫినెట్గా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అట్లాగే మార్కెట్ సొసైటీ కూడా ఉంది. మార్కెటింగ్ యార్డ్ని కూడా భవిష్యత్తులో అక్కడ భూమి చాలా ఉంది, దాన్ని కూడా సద్వినియోగం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మరి ఇలాంటి ఈ గోడౌన్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించిన చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం.